పూర్తిగా మారిపోయాడన్నారు. కుట్రలకు కుతంత్రాలు చేస్తున్నాడంటూ ఫైర్ అయ్యారు. కడప జిల్లా కాంగ్రెస్ నేతలతో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆమె ఆవేశంగా ప్రసంగించారు. ఓ మహిళనని వైఎస్ బిడ్డనని చూడకుండా వైసీపీ సోషల్ మీడియాలో తనపై దాడి చేస్తున్నారంటూ మండిపడ్డారు. రోజుకో దొంగతో మీడియాతో మాట్లాడిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. తాను వైఎస్ బిడ్డనని ఎవరికీ భయపడేది లేదన్నారు. తన పుట్టినిల్లు కడపేనన్నారు. ఇక్కడే ఉండి రాజకీయాలు చేస్తానన్నారు. ఏం పీకుంటారో పీకొండంటూ ఘాటుగా విమర్శించారు షర్మిల. ఇష్టం వచ్చినట్లు జోకర్ల చేత ఎవడి చేత వీలైతే వాడి చేత ఏది కావాలంటే అది మాట్లాడిస్తున్నారే. ఉచ్చం నీచం అవసరం లేదా? ఆడపిల్లన ఇంగితం కూడా లేదా? వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారా? ఇంకా సాక్షి అట ఇప్పుడు తెలంగాణలో నాతో కలిసి పనిచేసిన వాళ్లకు ఫోన్లు చేసి షర్మిలమ్మకు వ్యతిరేకంగా మీరు మాట్లాడితే మేము మీకు కవరేజ్ ఇస్తామని ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళకు కవరేజ్ ఇస్తున్నారు. అక్కడ తెలంగాణ నారాయణ గారు, మాజీ మంత్రి నారాయణ గారు, వాళ్ళకి ఏదో ఇంట్లో చిన్న సమస్య వస్తే వాళ్ళ మరదల గారు ఏదో మాట్లాడితే ఆవిడ దగ్గరికి వెళ్ళి మైకెట్టేది సాక్షి. తిట్టు, ఇంకా గట్టిగా తిట్టు. ఒక నారాయణ కాదు, నారాయణ గారికి తెలుగుదేశానికి ఆపోజిట్ తిట్టు. ఎవరైనా సరే మాట్లాడుతున్నారో పలానా జనసేన మీద టీడీపీ మీద అంటే పరిగెట్టుకు వెళ్ళిపోతారండి. లేకపోతే కొంతమందిని రెచ్చగొడతారు. వాళ్ళని తిట్టండి, వీళ్ళని తిట్టండి. మా సాక్షి టీవీలో చూపిస్తాం. ఇదే ఒక బొకడా టీవీ, ఇదే ఒక బొకడా ఛానల్లో మళ్ళీ దీంట్లో చూపించడం కోసం ఎదుటోళ్ళని తిట్టాలట. ఇప్పటిదాకా అలా చేసేవారు. ఇప్పుడు సొంత చెల్లిని తిట్టమంటున్నారట. సొంత చెల్లిని, జగన్మోహన్ రెడ్డి తన చెల్లిని ఎవరైనా తిడితే మా చెల్లిని నేను మా ఛానల్ నుంచి మీకు కవరేజ్ ఇస్తాను అన్నాడట. ఇక వాళ్ళ చెల్లి అంటుంది, నేను అంటలే. సొంత చెల్లి కన్నా ఎక్కువ తెలిసారా బాబు మనకి? వైసీపీలో ఉన్న వాళ్ళని అడుగుతున్నాను, ఆవిడకన్నా ఎక్కువ తెలుసా ఆయన గురించి మీకు? సొంత చెల్లి పట్ల ఇంత కఠినంగా, ఇంత క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటే ఆకుబొచ్చగలి మిమ్మల్ని ఎవడో లెక్క చేస్తాడు ఆ పార్టీలో నాతో కలిసి పనిచేసిన వాళ్ళు మాకు ఫోన్ చేసి, అమ్మా మాకు ఇలా ఫోన్లు వస్తున్నాయి, మీరు వ్యతిరేకంగా మాట్లాడితే మేము మీకు కవరేజ్ ఇస్తాము అని వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు. మేమైతే మేము మాట్లాడమని చెప్పాము. కానీ ఇలాంటి ఫోన్ కాల్స్ ఎంతమందికి పోతున్నాయో, ఎంతమంది ఒప్పుకుంటారో, ఎంతమంది ఇలా దూషిస్తారో మా మిమ్మల్ని మాకు భయం వేస్తుంది, మీరు జాగ్రత్త తల్లి అని మాకు చెప్తున్నారు. ఇంతగా దిగజారాలా రాజకీయాలు? ఇంతగా దిగరాల్సిన అవసరం ఉందా మీరు? ఏ సాక్షి, ఇదే సాక్షిలో ఏ సాక్షి అయితే ఇప్పుడు నా గురించి ఇంత దూషణలు చేస్తున్నారో, ఈ సోషల్ మీడియా అంతా ఇంతగా దూషిస్తున్నారో, ఇదే సాక్షిలో నాకు భాగం ఉంది. ఇదే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత భాగం ఉందో ఆయన బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా అంతే భాగం ఉండాలని రాజశేఖర రెడ్డి గారు నిర్ణయించారు. రాజశేఖర రెడ్డి గారు చెప్పారట, సాక్షిలో 50% జగన్ గారికి, 50% షర్మిల గారికి అని. సాక్షిలో ఓటు ఇవ్వలేదు. ఇవ్వకుండా షర్మిల గారిని తరిమేశాడు జగన్ అన్న. తరిమేయటం కాకుండా అదే సాక్షిని ఉపయోగించి ఈరోజు ఆవిడే ఉరేసుకుని చచ్చిపోలేదు చేద్దామని చూస్తున్నారు. ఎందుకంటే అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడితే మరి కొంతమంది తట్టుకోలేని వాళ్ళు ఏం చేస్తారు? ఓకే, ఈవిడికి రాజకీయాలు తెలుసు కాబట్టి, అందున జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర కుతంత్రాలు తెలుసు కాబట్టి ఒకవేళ ఆవిడ ధైర్యంగా నిలబడితే నిలబడవచ్చు కాక. కానీ అమాయకురాలు అయి ఉంటే, ఏమీ తెలియని మహిళ అయి ఉంటే, నిజంగా ఇలా మాట్లాడుతున్నందుకు, ఇలా తన క్యారెక్టర్ అసాసినేషన్ చేయించినందుకు ఏమైనా చేసుకుంటే, ఆవిడ అలా చేసుకోవాలన్నదే వీళ్ళ ఆకాంక్షేమో. సాక్షి మీడియా డైరెక్ట్ ఆవిడే తిడుతుంది సాక్షిని. ఇది రాజశేఖర రెడ్డి గారి నిర్ణయం. ఏ సాక్షిలో అయితే నాకు సమాన భాగం ఉందో అదే సాక్షిని వాడుకొని ఈ రోజు నా మీద వ్యతిరేకంగా మీరు ఇంత దూషిస్తారా? ఇంత ఘోరంగా వ్యవహరిస్తారా? ఇంత నీచంగా ప్రవర్తిస్తారా? ఇంత అవసరం ఉందా? ఇంత నీచానికి దిగదాల్చిన అవసరం ఉందా? ఈ రోజు వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నా. నేను ఇష్యూల మీద మాట్లాడుతున్నా. మీరు స్పెషల్ స్టేటస్ కోసం ఎందుకు కొట్లాడలేదు అని నేను నిలదీస్తున్నా. మీరు పోలవరం కోసం ఎందుకు కొట్లాడలేదు, ఎందుకు తేలేదు అని నేను అడుగుతున్నా. బీజేపీతో మీకు దోస్తీ ఉంది, మీరు బానిసలుగా ఉన్నారు. మనకు రాజధాని ఏమైంది, మన బిడ్డలకు ఉద్యోగాలు ఏమైనాయి, కనీసం క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఎందుకు లేదు అని నేను ప్రశ్నిస్తుంటే ఒక్కసారైనా ఒక ఇష్యూ మీద మీరు సమాధానం చెప్పకుండా రోజుకు ఒక జోకర్ని తీసుకొస్తాడు. ఆ జోకర్ చేత ఏదో ఒక కథ చెప్పిస్తారు. అది మళ్ళీ సోషల్ మీడియాలో. ఇప్పుడు జగన్ గారి దగ్గర సమాధానాలు ఉంటే ఆయన వచ్చి చెప్తాడు. ఆయన దగ్గర సమాధానాలు లేవు, చేసింది ఏమీ లేదు. ఇక్కడ మొత్తం అంతా నాశనం చేశాడు. మీరు అడిగిన ఏ ప్రశ్నలకి ఈ రోజున షర్మిల గారు వచ్చి అడుగుతున్నారు. 4.5 సంవత్సరాల నుంచి మేము అడుగుతున్నాం ప్రశ్నలు. మేము అడుగుతున్నప్పుడే చెప్పలేక మా మీద కేసులు పెట్టడం, మమ్మల్ని జైల్లో పెట్టించడం, రౌడీ షీట్లు ఓపెన్ చేయించడం, చంపాలని చూడడం, ఎన్నో చేశాడు. ఎందుకు? అతని దగ్గర ఆన్సర్లు లేవు. అతను ఏ పని చేయలేక చేతగాక మిగిలిపోయాడు. కేవలం తన సంపాదన, తన కోసం తను 1000 కోట్లు కూడబెట్టుకోవడం పని మీదే ఉన్నాడు. తన కేసులు ఏమీ హీరింగ్కి రాకుండా, తన బెయిల్ క్యాన్సిల్ అవ్వకుండా ఆ కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలోనే ఉన్నాడు అతను. మీరు అడిగిన ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తాడు? కాబట్టి ఎవరైనా ప్రశ్నలు అడిగితే ఆయన ఇలాగే అటాక్ చేస్తాడు. అయితే సొంత చెల్లి మీద కూడా అలా అటాక్ చేయటం ఎక్కడ లేదబ్బా ఇది.
అలాంటి వ్యక్తిని సమర్థించేవాడు ఎవడైనా సరే ఆయన చేసే పాపాల్లో మీ అందరికీ భాగస్వామ్యం ఉంటుంది. మరి ఏ దోలతో చేస్తున్నారో నాకు అది తెలియదు, కానీ అతను ఏం చేసినా ప్రతి దాంట్లో మీకు భాగస్వామ్యం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 2024 ఎలక్షన్ టీడీపీ జనసేన కూటమి విజయకేతనం ఎగరైపోతుంది. బండ గుర్తు పెట్టేసుకోండి మీరు. ఇక్కడ వైసీపీ పార్టీ గెలవడం అనేది కళ. జగన్మోహన్ రెడ్డి ఎన్ని అన్నా డ్రామాలు చేయొచ్చు, వైనాట్ 175 అనొచ్చు, సిద్ధం అనొచ్చు, నిషిద్ధం అనొచ్చు, ఏదైనా అనొచ్చు. అతను మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు. ఎలా అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, ఎవరన్నా నాకు ఓట్లు వేస్తారేమో, లేకపోతే నేను నెగ్గే అవకాశం ఉందేమో అని చివరి ఆఖరి దాకా ప్రయత్నిస్తున్నాడు. కానీ ఇక్కడ 2024లో రాబోయేది టీడీపీ జనసేన కూటమి మాత్రమే. 2014లో జగన్మోహన్ రెడ్డి బాబాయ్ హత్య కేసు డ్రామా, కోడికత్తి డ్రామా, నవరత్నాల డ్రామా, పాదయాత్ర డ్రామా, ఇన్ని డ్రామాలు చేస్తే అప్పుడున్న ప్రభుత్వ వ్యతిరేక ఓటు, అలాగే టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోవటం, ఇన్ని కారణాలు కలిపితే జగన్ రెడ్డికి వచ్చిన ఓటింగ్ శాతం 50%, 49.5. అలాంటి టైంలోనే 23 సీట్లకే పరిమితం అయిపోయిన నారా చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన ఓటింగ్ శాతం 44 నుంచి 44 మధ్యలో. 100కి 49.5 మందే జగన్ రెడ్డి కోటెత్త. అప్పుడే 100కి 44 దాకా చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఉన్నారు. అప్పుడే 7% వరకు పవన్ కళ్యాణ్ గారు వెనకాల ఉన్నారు. ఎప్పుడు 2019లో. ఇప్పుడు 2024 వచ్చింది. ఒక్క జన సైనికుడు కానీ ఏ తెలుగుదేశం కార్యకర్త అయితే సమస్య లేదు, మొగం మీద ఉమ్మేస్తారు. ఎవడన్నా వైసీపీ వెళ్ళి ఓటు అడిగితే జనసేన నుంచి ఒక్క కార్యకర్త మీకు ఓటు పడదు అంటే ఒక్క ఓటు కొట్టి ట్రాన్స్ఫర్ అవ్వలే. కానీ జగన్ రెడ్డి గెలుపుకు ఉపయోగపడిన మాలాంటి వాళ్ళం ఎంతోమంది దళితులు కానీ, క్రైస్తవులు కానీ, ముస్లింలు కానీ, ఈ కాంగ్రెస్ ఓటింగ్ మొత్తం ఈ రోజున కూటమి వైపు వచ్చి కూర్చుంది. ఇక జగన్ రెడ్డిని నమ్ముకున్న జగన్ రెడ్డి వర్గాల నుంచి చాలామంది అతని చేతిలో మోసపోయి అవన్నీ కూడా వచ్చి టీడీపీ జనసేన కూటమి వైపు కూర్చొని ఉన్నాయి. అంటే 2019 ఓటింగ్కి ఈ ఓటింగ్ కలిస్తే ప్రభంజనం కదా. నేను డ్యామ్ షూర్ నేను చెప్తున్నాను, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీకి బోణీ అవ్వదు. మిగతా జిల్లాల్లో కనీసం ఒక్కొక్క సీటు వస్తుందేమో నాకు తెలియదు, కానీ ఈ 4 జిల్లాల్లో రాజధాని నాశనం చేసినందుకు ఆ 2 జిల్లాలో, టీడీపీ జనసేన పొత్తుతో ఈ 2 జిల్లాలో క్లీన్ స్వీప్ కూటమి. మీరు ఎన్ని 100 డ్రామాలు ఆడండి, మీరు జనాన్ని సమీకరించుకుని మీటింగులు పెట్టుకోండి, లేనిపోయిన హంబక్ డ్రామాలు వైనాట్ 175 అనండి, ఏ తోటకూర చేసినా ఈ 4 జిల్లాల్లో ఒక్క సీటు గెలవలేరు. మ్యాక్సిమం అయితే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి 15 సీట్లు వస్తే చాలా గొప్పగా వచ్చినట్టే. ఇతను నిజంగా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి మరి కూటమి ఏ అభ్యర్థిని పెడుతుంది? ఖచ్చితంగా బీటెక్ రావు గారిని కానీ పెట్టుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి గడ్డుకాలం ఎక్కడ. ఇక కడప ఎంపీ సీటు ఏ షర్మిల గారు, సునీతారెడ్డి గారు తల్లి గారు అక్కడ పోటీకి దిగితే కడప ఎంపీ సీటు అమ్మహ కమ్కా. సొంత జిల్లాలో, సొంత నియోజకవర్గంలోనే గెలిసే దమ్ము, గెలిసే ఆ సత్తా ఇప్పుడు వైసీపీకి లేదు. జనాన్ని ఏమార్చడానికి, జనాన్ని మోసం చేయడానికి, ఆ ఉన్న 10 మంది గొర్రెలు ఎవరైతే ఆ సాక్షి వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళని ఏమార్చడానికి జగన్ రెడ్డి వచ్చి కబుర్లు చెప్తున్నాడు. కానీ అసలు ఏ అవకాశం ఉందిరా గెలవడానికి? ఎక్కడన్నా సరే మీరు చూడండి, నేను 2019లో జనసేన కోటేశాను, ఇప్పుడు వైసీపీ కోటేస్తానని ఒక్కరిని చూపించండి. నేను 2019లో టీడీపీ కోటేశాను, ఇప్పుడు నేను వైసీపీ కోటేస్తానని ఒక్కడిని చూపించండి ఎక్కడన్నా. ఇప్పుడు రాయే జిల్లా చెప్పాడు కాబట్టి రేపు పొద్దు నుంచి పెయిడ్ ఆర్టిస్టులు పెడితే పెట్టొచ్చు కాక, కానీ ఒక్కడ కూడా కనపడ్డు. ఎందుకంటే టీడీపీ జనసేన కార్యకర్తలు అంటే రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించేవాళ్ళు. ఇచ్చే 30 రూపాయలు ముష్టి కాసిపడేవాళ్ళు కాదు. ఆ ముష్టి కాసిపడే కొంతమంది ముష్టి బతుకులు కానీ, కొంతమంది అజ్ఞానులు కానీ ఖచ్చితంగా వైసీపీ ఉంటారు. ఎంతమంది? ఓ 15 సీట్లు గెలిపించే అంతమంది ఉండొచ్చేమో, అంతే. అది తప్ప ఈ వైసీపీ అనేది కనుమరుగు అయిపోద్ది. రానున్న కాలం 2024 తర్వాత ఇక్కడ టీడీపీ, జనసేన, కాంగ్రెస్ ఉంటాయి, వైసీపీ మాత్రం ఉండదు. ఎందుకంటే వైసీపీ నాయకులందరూ జంపు జిల్లానే అయిపోతారు. జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ కుట్ర రాజకీయాలకి, కన్నింగ్ రాజకీయాలకి తొక్క తీసేత్తర పార్టీలు ఉంటే ఈ టీడీపీ, జనసేన అధికారంలోకి వచ్చే కానీ పరుగులు ఎట్టేస్తారు పక్క పార్టీలకి. ఒకవేళ ఎవడో ఆ పార్టీలో తీసుకోకపోతే రాజకీయ సన్యాసం తీసుకున్నాం మేమంటారు. అర్థమైందరా? ఎగిరిగిరి పడిపోకండి, జరిగేది అదే. కాకపోతే 2 నెలలు టైం పడుతుంది అంతే. ఈ మాత్రానికి ఏంది రా బాబు, ఇంత బిల్డప్ ఏంది రా బాబు?
నాకు తెలిసి వైసీపీ కోటేసిన వాళ్ళం, వైసీపీ కోసం తిరిగిన వాళ్ళం కొన్ని లక్షల మంది ఈ రోజున వైసీపీ నిధులు వచ్చాం బయటికి. ఎక్కువగా ఊహించుకోకండి. సొంత చెల్లె కదా బాబు, సొంత చెల్లి మీద కూడా ఈ రాజకీయాలేంటి? చిచ్చి, మీ చెల్లిని అంటుంటే నాకు బాధేస్తుంది. ఒక ఆడకూతురిని అంటూ ఉంటాను, నాకు ఏ సంబంధం లేకపోయినా. సొంత అన్నం అయి ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఏమనిపించట్లేదంటే ఆ మనసు ఉందా ఏమన్నాను? అసలు మానవత్వం ఉందా? నేను ఉత్తరకంచిలో పుట్టిన రాజేష్ మాసాన్ని బుద్ధి చెప్పాలా? మీ చెల్లెలు నువ్వు బాగా చూసుకొని జగనన్న ఏంటన్నది?